శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. అసలు పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే మన సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ముందుగా మేషరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. మీ రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో, ఉచ్చస్థితిలో, పరమోచలో 27 degrees దగ్గర ఉంటాడు. బ్రహ్మాండంగా ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు. కాబట్టి మీ రాశిని కూడా చూస్తాడు. మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇంతకు ముందు ఉన్న దానికంటే ధైర్యం పెరుగుతుంది మీకు. నేను ఏ పనైనా చేయగలిగిన సంకల్పము అది ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఫర్మ్ డెసిషన్ మీకు ఎక్కువ ఉంటుంది. అలాగే మీ సోదరులను కలుస్తారు. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. ధైర్యంగా ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు. చదువులో ఆటంకాలు లేకుండా అద్భుతంగా రాణించేస్తుంటారు మీరు. తల్లిగారికి బాగుంటుంది. వాహనాలు, భూములు, గృహసౌఖ్యము, రైతులకు బాగుండము, మ్యూజిక్ రంగంలో అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్ర సంతానము కలుగుతారు మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు శత్రు భయం వల్ల మీరు చాలా భయపడుతుంటారు. రుణ బాధలు ఎక్కువ ఉంటాయండి మీకు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీకు లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా, అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. వివాహాది వేడుకలు, శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇంతకుముందు వచ్చిన సంబంధాలు మళ్ళీ కుదరడము, దూరం అయిపోయిన సంబంధాలు మళ్ళీ కుదరడము, భార్యాభర్తలు అదృష్టం, ఒకరికొకరు అదృష్టం ఉండడము, ముఖ్యంగా మీరు విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అంతేకాకుండా మీ చదువు రీత్యా ఉన్నతంగా రాణించడము, ఉన్నతమైన విజయరీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సినిమా షూటింగుల్లో పాల్గొనడము, విదేశాలకు వెళ్ళడము జరుగుతుందండి. తీర్థయాత్రలు ఎక్కువగా బాగా చేసేస్తారు మీరు. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారు. ఆడిటర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారన్న సందేహం లేదు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ వాటిలోనూ, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగాను, రవిబుధుల కాంబినేషన్ దశమంలో ఉన్నారు కాబట్టి రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడము. రవిబుధుల కాంబినేషన్ దశమంలో గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు వస్తాయి మీకు. ఆడవాళ్ళకి చెప్తానండి, బాగా చదవండి, ఇంటర్వ్యూస్ బాగా అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడు దశమంలో. మీ రాష్ట్రాధిపతి బాగున్నాడు, ఉచ్చలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. కాబట్టి
ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. స్పోర్ట్స్ రంగంలో క్రీడాకారులుగా ఉన్నతంగా మీరు రాణిస్తారు. అంతేకాకుండా రాహు బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు మీకు 3వ తారీఖునే వస్తున్నాడు. రాహుతో కలిసిన బుధుడు అండి. బుధ రాహులు కలిసి ఉంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రిసిటీ ఆ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. కంప్యూటర్స్, వార్తా సేకరణ మీరు బాగా చేస్తారని మీరు, అలాగే మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాలు పొందుతారనడంలో సందేహం లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ లాభంలో ఉన్నారు. అంటే సినిమా రంగం 6వ తారీఖు శుక్రుడు వస్తాడు కదా, సినిమా రంగంలో మీరు బాగా ఉంటారు, బాగా సక్సెస్ అవుతారు. నటీనటులుగా మీకు రాణించడానికి అవకాశం ఉంది. ప్రొడ్యూసర్స్గా, అలాగే యాక్టర్స్గా, డైరెక్టర్స్గా మీ ఫిల్మ్స్లో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి చాలా చాలా అద్భుతమైన కాలము అని చెప్పచ్చు. రాహు లాభస్థలంలో ఉన్నాడంటే మీ వ్యాపార సామ్రాజ్యం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు ఇటువంటి పరిశ్రమల్లో బాగా ఉంటుంది. శని ప్రభావం వలన పండితుడు అని చెప్తాం మనం. పండితుడు అంటే మీరు ఒక విధమైన నాలెడ్జబుల్ పర్సన్. అంతేకాకుండా మీ పనులు మీరే స్వయంగా చేసుకోదగ్గ వ్యవహారం ఉన్నవారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థ పనిచేసే వారికి, మిగతా కొంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వారికి మీ ఉద్యోగాల రీత్యా, ప్రమోషన్స్ రీత్యా మీరు మీకు అనుకున్న చోట కాకుండా మీకు ఇష్టం లేని ప్లేసులకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరుగుతుంది. మీరు పూజించవలసిన దేవుడు ఈ వారంలో శివుడు, ఈశ్వరుడు. ఈశ్వరాభిషేకాలు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వేదశాస్త్ర పండితులకి బాగుంటుంది. ముఖ్యంగా గాయకులకి చాలా చాలా మంచి కాలము అని చెప్తాం మనం. అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి చాలా అద్భుతమైన కాలం అండి. మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు, మీ తోబుట్టులు కలవడాలు, అలాగే మీ చదువులో చిన్న చిన్న వాళ్ళు కలవడం జరుగుతుంది. ఆ చదువులో ఆటంకాలు ఎదురవడం జరుగుతుందండి. చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీరు చదువుకుందామన్నా కూడా చదువులో ఎక్కువ రాణించలేకపోవడం జరుగుతుంటుంది. మీ పిల్లల విషయంలో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అనారోగ్య సమస్యలో, అదే ఉద్యోగం రావట్లేదనో, ఏదో విధంగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్తున్నాను. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి మీ ఇంట్లో. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మంచి తీర్పు అని మంచిగా రావడము అనువైన కాలము అని చెప్పచ్చు. అంతేకాకుండా రవి బుధ కుశుక్కులు చాలా బాగున్నారండి. మీకు కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ 9th భావం. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఖచ్చితంగా ఫారిన్ ఉంటుంది. ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా విద్యారీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతే తీర్థయాత్రలు చేస్తారు. మీకు భాగ్యస్థానం చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా సినిమా షూటింగ్లు, బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా షూటింగ్లు రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, మీరు భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఉండడము, సంగీత సాహిత్యంలో ఉన్న వారికి, నృత్య కళాకారులకి బాగా వృద్ధి అవడం జరుగుతుందండి. చాలా బాగుంది. నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారికి బాగుంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది. మీ నాన్నగారు కూడా విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి మంచి ఫలితాలు ఉంటాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వారికి కూడా అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. ఏదేమైనా దశమంలో రాహుతో కలిసి, బుధుడితో కలిసి శుక్రుడు, డాక్టర్స్గా మీరు బాగా చలామణి అవుతారండి. దశమంలో బుధ శుక్రుడు అంటే మీరు సినిమా రంగంలో బాగా సక్సెస్ చేసుకుంటుంటారు. అంటే నటులుగా మీకు బాగా అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. నృత్య కళాకారులకి బాగా మంచి అవకాశాలు ఉంటాయండి. అద్భుతంగా ఉంది. ఎందుకంటే శుక్రుడితో కలిసిన రాహు సినిమా రంగంలో కూడా మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. దశమంలో కాంబినేషన్ ఉన్నారు కాబట్టి, బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్స్ రంగంలో బాగా ఉండడము, మంచి బట్టలు కొనుక్కోవడము, వాహన సౌఖ్యం ఉండడము, రాహు వలన తీర్థయాత్రలు చేయడము, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ జాబ్ రీత్యా, మీ వృత్తి రీత్యా, మీ బిజినెస్ రీత్యా వెళ్తారు. మీ శనీశ్వరుడు వలన మీకు మంచి వ్యాపారాభివృద్ధి, దినదిన ప్రవర్ధమానం అవుతూ మీ శనీశ్వరుడు ప్రభావం మీకు ఉంటుంది. ఏం దినదిన ప్రవర్ధం అవుతుంది? శనీశ్వరుడు వలన వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కోల్, ఐరన్, స్టీల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు వీటిలో కూడా ధనం బాగా సంపాదించుకుంటారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూడా మీకు బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి మీ రాశిలోని గురుడు అత్యంతమైన శుభఫలితాలు ఇస్తాడండి. మీ రాశి మంచివాడు కాదు, సప్తమాధిపతి అండ్ 10th హౌస్ లార్డ్ అయినప్పటికీ కూడా వక్రగతిలో ఉండడం వల్ల మీ రాశికి మంచి చేస్తాడు. అంటే జ్ఞాన సంపదని వృద్ధి చేస్తూ ఉంటాడు, మీకు ధైర్యాన్ని పెంచుతూ ఉంటాడు. మ్యాథమెటిషియన్స్,
మ్యాథమెటిషియన్స్ అంటే మీకు తెలుసు, గణిత శాస్త్రజ్ఞులుగా, గణితం నేర్చుకున్న వారిగా, ఇంగ్లీష్లో బాగా పట్టు సంపాదించుకుంటూ, అలాగే సినిమా రంగంలో, కళారంగంలో మీకు అభివృద్ధి ఉంటూ, సాహిత్య రంగంలో మీరు బాగా వెలుగు లేడానికి అవకాశం ఉంది. ధన సంపాదన బాగుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, అలాగే ముఖవర్చస్సు అద్భుతంగా పెరుగుతుంది. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధన సంపాదన మెండుగా ఉంటుంది. అంతేకాకుండా కేతు ప్రభావం కూడా మీకు 3rd హౌస్ బాగుందండి. అంటే కేతు ప్రభావం వల్ల మీ తోబుట్టువులని సహాయ సహకారాలు పొందుతారు, తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు, తోబుట్టువులకి మీరు సహాయ సహకారాలు చేస్తారు, ధైర్యాన్ని నింపిపోతుంటారు. ఈ వారంలో మీకు శుభవార్త వినడానికి అవకాశం ఎక్కువ, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, చదువులో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందేనండి, మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. కానీ భూములు, వాహనాలు కొనుక్కోవాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టి కొనేస్తూ ఉంటారు, డబ్బులు లెక్క చేయరు. ఈ రైతులకు కూడా పంటల నష్టం రావడానికి జరుగుతుంది. మిథున రాశి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందండి, ముఖ్యంగా మగ సంతానం కలుగుతారు. సాహిత్య రంగంలో బాగా సంపాదించుకుంటారు, స్పోర్ట్స్ రంగంలో క్రీడాకారులుగా, ప్రముఖమైన వ్యక్తులుగా మీకు గుర్తింపు ఉంటుంది. అంతేకాకుండా మీకు కొంతమందికి పదవులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ధర్మకార్యాలు చేయడము, శుభకార్యాలు చేయడము, స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల యొక్క కలయిక ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నారండి, ఉంటేనేమండి తప్పే ఉంది. అంటే విదేశం నుంచి ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం. కానీ అష్టమంలో కుజుడు ఉండిపోయాడు కదా, అష్టమంలో కుజుడు శుక్రుడు తప్పు 6వ తారీఖు మారిపోతున్నాం అనుకోండి. కుజు శుక్రుడు అష్టమంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు మీకు. కాకపోతే అంటే ప్రయాణాలు ఇస్తుంటారు, విదేశాల నుంచి ధనప్రాప్తి కలిగేట్ చేస్తుంటారండి రవి బుధుల కాంబినేషను. మీకు లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీకు తీర్పు అనుగుణంగా రావడానికి మీ జాతకాల రీత్యా ఉంది. ఎందుకంటే రవి బుధుల కాంబినేషన్ బాగుంది కాబట్టి. సరే, మీకు భాగ్యస్థానంలోనే రాహుతో కలిసిన, బుధుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడు ఈసారి. అద్భుతం కదండి. ఇంతకుముందు రాహు ఒక్కడే ఒంటరిగా ఉండి ఎలాగా అనుకునేవాడు, ఈ తోడైపోయాడు. బుధుడు శుక్రుడు వాళ్ళ యొక్క ప్రభావం రాహు సుఫలితాలు ఇస్తాడు. ఏంటి, బుధ రాహులు కలిసి ఉంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారు, మీకు మంచి ఫలితాలు ఇస్తారండి. వాటిలో కంప్యూటర్ హార్డ్వేర్లో నైపుణ్యత ఉంటుంది మీకు. మీ సోదరీమణుల నుంచి డబ్బులు, సహాయ సహకారాలు పొందుతూనే ఉంటారు. అలాగే విదేశాల నుంచి విశేషమైన ధన సంపాదన కలగడానికి అవకాశం ఉంది. అలాగే స్త్రీల జాతకాల్లో కనుక రవి బుధులు కనుక బుధరాహులు కలిసి ఉంటే ఉన్నతమైన హోదా కలిగిన వ్యక్తి భర్తగా పొందుతాడు అని శాస్త్రం చెప్తోంది. బుధ శుక్ర కాంబినేషన్ వల్ల భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. నటన రంగంలో మీరు ఖచ్చితంగా ఉంటారు. టెలివిజన్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ మీకు డబ్బులు, ధనప్రాప్తి కలుగుతుంది. సింగర్స్గా, నటనలో ఉండేవారుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా మీరు పేరు ప్రఖ్యాత పొంది తీరుతారు. రాహు ఉన్నాడు కదండి, రాహు వలన విదేశ ప్రాప్తి. మెడిసిన్ బుధ శుక్రులు కూడా ఉన్నారు కాబట్టి మెడిసిన్ విద్యారీత్యా మీరు విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది అనేది సందేహం లేదు. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా ఇంజనీరింగ్ విద్య కూడా మీకు వస్తుంది. దశమంలో శని మీకు తెలుసు కదా, కంటక శని ఉండడం, అప్పుడప్పుడు శని విద్య ఇబ్బందులు పెడుతుంటాడు. మీ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఉద్యోగంలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే. కానీ ఆయన ఇచ్చేటువంటి శుభఫలితాలు కూడా బాగుంటాయి. కానీ నీటి వల్ల ప్రమాదం కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి అధికారిగాను, వ్యవసాయ రంగంలో ఉన్నతమైన వ్యక్తిగాను మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. లాభాలు అధికంగా ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి సినిమా రంగంలో కానీ, ఏ వ్యాపార రంగంలో కానీ ఉన్నా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. మీరు ఊహించని దానికంటే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం, ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కలతలు ఉంటాయి, కుటుంబంలో వృద్ధి తక్కువగా ఉంటుంది, మీకు ముఖవర్చస్సు తగ్గుతూ ఉంటుంది, కంఠధ్వని తగ్గుతుంటుంది. ఎక్కువగా పాటలు పాడాలనుకునే వారికి కూడా అంత అద్భుతమైన అవకాశాలు రావు. కానీ 3వ తారీఖు నుంచి బుధ శుక్రులు కూడా చూస్తున్నారు కాబట్టి మీరు ద్వితీయ భావాన్ని, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఇంతకుముందు ఉన్నదానికంటే ఆదాయ వనరులు పెరుగుతాయి. మీకు రావాల్సినటువంటి సంపదలు మీకు వచ్చి తీరుతాయి అన్న సందేహం లేదు. అంతేకాకుండా మీ తోబుట్టువుల్లో ఒకళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్సో, చిన్న హెల్త్ ప్రాబ్లమ్సో, అయితే మీరు ప్రయాణాలు చేయడం వల్ల ఆలస్యాలు అయిపోవడాలో జరుగుతాయంటే మేము భయపడాల్సిన అవసరం లేదు. చదువులో ఆటంకాలు లేకుండా వృద్ధి కలుగుతూ మీ తల్లిగారికి ప్రేమాభిమానాలు పొందుతూ బ్రహ్మాండంగా ఉంటారు. మీ తల్లిగారికి చాలా బాగుంటుంది కదండి. పైగా మీకు విద్యలో రాణిస్తారు,
ఇంకా చెప్పాలంటే రైతులకి అద్భుతంగా ఉంటుంది. వాడికి పంటలో నష్టాలు రావు, సంతోషంగా ఉంటారు. మ్యూజిక్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది బంగారు ఆభరణాలు పూర్తభావం బాగుంటాయి, అది కొనుక్కుంటారు. సుఖ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం అంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్ బాగున్నాడు, మీకు సప్తమంలో ఉన్నాడు. కాబట్టి మీ సంతానం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, భర్తల యొక్క అనురాగము, దాంపత్య జీవితం బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు కోరుకున్న సంబంధం కూడా మీకు వస్తుంది. ఎందుకంటే రవిబుద్ధుల కాంబినేషను సప్తమంలో ఉంటే మీరు కోరుకున్న సంబంధము, మీరు నచ్చిన సంబంధమే వస్తుంది. ఇంతకుముందు దూరమైనవన్నీ మీకు వచ్చి తీరతాయి. కానీ అష్టమంలో రాహు, అష్టమంలో బుధ శుక్రులు తప్పు కదా, నిజంగా తప్పారండి. కానీ ఇక్కడ బుధ శుక్రుల వలన సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వారికి బాగా సక్సెస్ అవుతారు మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే డబ్బులు బాగా రావడానికి అవకాశం ఉంది. నృత్య కళాకారులకి, అలాగే సంగీత కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కానీ రాహు ప్రభావం వలన కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా శని గురుల కాంబినేషన్ వలన, భాగ్యంలో శని వలన మీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ ఉంటాయి. భార్యాభర్తలు కలిసి మీరు బహుశా తీర్థయాత్రలు కానీ, ఫారిన్ కంట్రీస్ కానీ మీరు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చెప్పినట్టు తీర్థయాత్రలు చేస్తారు. మీ యొక్క బిజినెస్ బాగా సక్సెస్ అవుతాయి. అద్భుతంగా ఉంది. మీ ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అనువైన కాలం అని చెప్తాం. ప్రమోషన్స్ కూడా వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ వస్తాయి. వ్యయభావంలో ఉన్న గురు ప్రభావం కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. దైవ దర్శనం కోసము, దేవతారాధన కోసము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కోసమే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఎందుకంటే 9th హౌస్లో శనీశ్వరుడు, 9th హౌస్లో 12th హౌస్లో గురుడు ఖచ్చితంగా విదేశాలు వెళ్తారన్న సందేహం లేదు. కాబట్టి చూసుకోండి, చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ధనురాశి వాళ్ళు ఎలా ఉంటారో కర్కాటక రాశి వారు కూడా, కుంభరాశి వారు ఎలా ఉంటారో కుంభరాశి, ధనురాశి, కర్కాటక రాశి వాళ్ళు వీరందరూ ఎక్కువ ఉంటారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. రీజన్స్ కూడా చెప్పా. సింహరాశి వారికి సింహంలాగానే ఉంటారండి. కాకపోతే కొంత భయము ఉంటుంది. కానీ కుటుంబంలో చిన్న చిన్న కలతలు, ఇబ్బందులు ఇవి భయపడకండి. ఎందుకు నాకు ఉండవా, ఎవరికైనా ఉంటాయండి కొంచెం. ఎందుకంటే ఆ కాంబినేషన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. శనీశ్వరుడు వలన ఇబ్బందులు, దూర ప్రాంత ప్రయాణాలు, అయితే మీరు ఇంట్లో నుంచి ఉండి బయటికి వెళ్ళి చదువుకోవడాలు, ఎందుకంటే ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళాలి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం వెళ్ళడం అంటారు కదా, అది ఉండడము. ఫైనాన్షియల్గా సకాలంలో వేళపడి ధనం సకాలంలో రాలేకపోవడము, వేళపడి భోజనం చేయలేకపోవడము ఉంటాయండి. ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేసేస్తుంటారు, మీ తోబుట్టులు కలుస్తుంటారు. మీకు విహారయాత్రలు కానీ మీకు తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. చదువులో ఆటంకాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ కుజుడు ఎగ్జాల్టేషన్లో వచ్చే స్థితిలో ఉండడమే కారణము. సో ఎంత బాగుందో, తల్లిగారికి బాగుంటుంది. అంతేకాకుండా భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు మీరు. అంతేకాకుండా రైతులకు కూడా చాలా బాగుంటుందండి ఈ వారం మొత్తం కూడా. మీ మ్యూజిక్ వాయించే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సంతానం పుట్టడం విషయంలో లేట్ అయిపోతుంటుంది. సంతానం వలన అభివృద్ధి ఉంటుంది. మీకు సంతానం వలన ధనప్రాప్తి కలుగుతుంది. సంతానం వలన అదృష్టం కలుగుతుంది, మగ సంతానం వలన. సో ఇది పక్కన పెడదామండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో మీరు బాగా రాణిస్తారు. మీకు జనాకర్షణ ఎక్కువ. క్రీడా రంగంలో ప్రముఖమైన క్రీడాకారులుగా మీరు ఉంటారన్న సందేహం లేదు. గెలుస్తారు అన్ని రంగాల్లో కూడా. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో, ఫైనాన్స్ రంగంలో మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా రవి బుధ కుజ శుక్రులు 6వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ముఖ్యంగా కుజుడు అత్యంత రాజకారకుడు, 9th హౌస్ లార్డ్ మీకు అద్భుతంగా బ్రహ్మాండంగా బాగున్నాడు. ముఖ్యంగా 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. శుక్రుడు పక్కన లాభాధిపతి కూడా ఉన్నాడు. ఎందుకు అద్భుతం అంటే మీకేంటి, శత్రువుల ద్వారా ధనప్రాప్తి, ధన సంపాదన, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, కోర్టు కేసుల్లో గెలవడము, అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలవడము, మీ తీర్పు బాగా రావడము, ఫేవరబుల్గా రావడము, మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. అదొకటి. గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో మీరు గెలుస్తారండి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఆడిటర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. డాక్టర్స్ వృత్తిలో చలామణి అవుతారు. డాక్టర్స్ వృత్తిలో చలామణి అవ్వడం అంటే డాక్టర్స్గా మీరు మంచి నేమనిఫేం పొందుతారు. అలాగే వివాహ శుభకార్యాలు జరుగుతాయండి మీ ఇంట్లో. ఎందుకంటే సప్తమాసంలో రాహుతో పాటు బుధ శుక్రులు కూడా ఉన్నారు. బుధ శుక్రుల కాంబినేషను ఖచ్చితంగా మంచి భార్య, మంచి భర్త వస్తారంటాం కదా, జరుగుతుంది. అంతేకా అలా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అంటే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కోరిన సంబంధం జరుగుతుంది అని చెప్తాం మనం. వివాద వేడుకలు బాగుంటాయి మీ ఇంట్లో. కాకపోతే అనారోగ్య సమస్యలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రొఫెషనల్గా ఏమాత్రం ఇబ్బంది ఉండదు. మీ చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఫారిన్ కంట్రీస్ కూడా మీరు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందులో సందేహమే లేదు. అంతేకాకుండా మిమ్మల్ని గురుడు కంటికి రెప్పలా కాపాడేవాడు 11వ భావంలో ఉన్న గురుడు ధనప్రాప్తిని, అదృష్టాన్ని, ఫ్లో ఆఫ్ మనీని, మీ అన్నయ్య గారిని, మీ అక్కయ్య గారిని వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. పైగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అన్ని రంగాలను ముందంజలో ఉండేది చేస్తుంటాడు. గురుడు మీకు కంటికి రెప్పలాగా మిమ్మల్ని సర్వదా రక్షగా ఉంటుంటాడు. ఈవెందో శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ గురుబలం ఉండడం వల్ల మీకు శని వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పడుతుంటాయి. కాకపోతే అంటే నీటి వల్ల ప్రమాదం కలగడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. కన్యారాశివారు, కన్యారాశి వారికి రవి రాహువులు అంటే మీ రాశి వారికి శనీశ్వరుడు కొద్దిగా చూస్తాడండి. అనారోగ్య సమస్యలు, తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, లేకపోతే చిన్న చిన్న చికాకులు, అదే సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు, ఇవన్నీ సర్వసాధారణంగా అందరికీ ఉండేవి. మీకు ఉంటాయి, కానీ మీకు అందరికీ ఉంటాయి, కొద్దిగా మీకు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడారంటే కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, ఒక వర్చస్సుతో పాటు ఆయుర్దాయం, ఆయుష్, ఆదాయం అన్నీ పెరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా కంఠధ్వని బాగా పెరుగుతూ ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. బంగారు ఆభరణాలు, వస్తువులు కొనుక్కుంటారు. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడడం ఎక్కువ, కష్టపడడం తక్కువ. కష్టపడతారు కానీ సుఖపడతారు అనుకోండి. ముఖ్యంగా ఆభరణ ప్రాప్తి ఎక్కువ ఉందండి. వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. తల్లి గారికి బాగుంటుంది. ప్రేమ ఎక్కువగా ఉంటుంది మీ మీద. రైతులకు కూడా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా కళారంగంలో ఉన్న వారికి మ్యూజిక్, సంగీతంలో బాగా రాణిస్తారనలో సందేహమే లేదు. అంతేకాదండి, మీ కుటుంబంలో సంతానం విషయంలో అద్భుతంగా ఉంటుంది. పుత్రికా సంతానం కలుగుతారు మీకు. ఎందుకంటే 4 గ్రహాల కలయిక చతుర్థ భావంలో ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో మీకు బాగా రాణించడము, సినిమా రంగంలో, కళారంగంలో మంచి అభివృద్ధి కలగడము, బుధ శుక్రుల వలన సినిమా రంగంలో బాగా ఉంటుందండి. మీకు భూములు కొనుక్కుంటారు, వాహన యోగము, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగవు. ముఖ్యంగా గణిత శాస్త్రంలోనూ, మ్యాథమెటిషియన్గాను, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ విభాగంలోనూ, ఇంగ్లీష్ విద్యలోనూ మీకు బాగా రాణిస్తారు. రవి కుజుల కాంబినేషన్. సరే, రవి మీకు ఇంక చెప్పాలంటే ఇంతకుముందు రాహు ఒక్కడే 6వ భావంలో ఉండేవాడు. కానీ శుక్రుడు ఉన్నాడండి. శుక్రుడు తప్పు కదా 6వ భావంలో, బుధుడితో కలిసి ఉన్నాడు. సో కాంబినేషన్ ఏంటంటే శుక్ర రాహులు కలిసి ఉన్నారంటే మీకు ఆత్మీయ భావము, ఔదార్యము ఎక్కువ కలిగి ఉంటారు మీరు. అలాగే విశేషమైన పలుకుబడిగా కలిగి ఉంటారు. 6వ భావన కనుక అలా కాంబినేషన్ ఉంటే విశేషమైన పలుకుబడి, వివాహాది వేడుకలు విజయవంతం అవ్వడము, అలాగే మీ రవి బుధులు కాంబినేషన్ వలన సూక్ష్మ బుద్ధి కలిగి ప్రేమానురాగాలు ఉండి మీ ప్రేమని మీ మనసులోనే ఉంచుకునే వారుగా మీరు ఉంటారు అన్న సందేహం లేదు. 6వ భావం ఉన్నటువంటి కాంబినేషన్ వల్ల మేనమామలు ఉంటారు. బుధ రాహువులు వలన ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ ఈ డిపార్ట్మెంట్స్లో బాగా రాణించడము, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ దాంట్లో నైపుణ్యత కలిగి ఉండడము, ఇవన్నీ వ్యాపార విస్తరణ చేసుకోవడము, వార్తా సంస్థలలో ప్రజ్ఞావంతులుగా మీరు ఉండడము జరుగుతుంది. ఏదేమైనా శత్రు భయం అనేది తక్కువ ఉంటుంది. శత్రువులే మిత్రులు అవుతుంటారు. ఏం భయపడటం లేదు. అనారోగ్య సమస్యలు ఉన్నా ఇక నుంచి మీకు అనారోగ్య సమస్యలు అవి తగ్గుముఖం పడతాయంటే సందేహం లేదు. ఆ శనీశ్వరుడు 7వ భావం ఉండడం వల్లనే మీకు చిన్న చిన్న చికాకులు, కోపాలు, వివాహ వేడుకలు కూడా లేట్ అయిపోతూ ఉన్న కారణం కూడా శనీశ్వరుడు వల్లనే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుందండి. ఏం భయపడతాం అవసరం లేదు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు ఉన్నతమైన విద్య, వ్యాపారాల రీత్యా. అంతేకాకుండా మీరు ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే వేదశాస్త్ర పండితులుగాను బాగా సక్సెస్ అవుతారు. దశమస్థానంలో గురుడు ఉన్నాడంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. మీరు కావాలని చూడండి, మీరు దశమంలో గురుడున్నా మీకు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు రావడము, వేదశాస్త్ర పండితులుగా ఉండడము, అలాగే దేవాలయాలకు అధికారిగా ఉండడము చాలా బాగుంటుందండి. మీకు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు. ఏదేమైనా తీర్థయాత్రలు, దైవ దర్శనాలు కేతు వలన చేసుకుంటారంటే కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా కేతు వేస్తాడు. ఫారిన్ కంట్రీస్ కూడా కేతువే తీసుకెళ్తాడు. ముఖ్యంగా మీరు సూర్యభగవాన్ని పూజించడం వలన, శనీశ్వరుని 7 వారాల పాటు తైలాభిషేకం చేయించుకోవడం వలన
అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందండి. కుటుంబ పరంగా, ధనపరంగా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా మీకు యాంకరింగ్ వృత్తిలోనూ, గాయకులుగాను మీకు అంటే నేమ్ అంటే మీ పేరు ప్రఖ్యాతి పొందుతారని తెలుగులో చెప్పేయచ్చు. నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు అనమాట. ఎక్కువగా షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేస్తూ ఉంటారంటే ఈ వారంలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. సెకండ్ హౌస్ లాడు 4th భావంలో ఉన్నాడు. అంటే జనరల్గా కొంతమంది భూములు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ కొనుక్కుంటారని శాస్త్రం చెప్తుంది. 4th భావంలో రేబుదులు ఉండడం వల్ల ఫైనాన్స్ రంగంలో విద్య బాగా రావడము, తల్లిదండ్రులుగా బాగుండడము, అలాగే విద్యలో అధికంగా రాణించడము, ఇంకా చెప్పాలంటే కళారంగంలో మీకు బాగా సక్సెస్ అవ్వడము, మ్యూజిక్ సంగీతంలో బాగా విజయవంతం చేస్తారండి. రైతులకు బాగుంటుంది. ద్వితీయాధిపతి 4th భావంలో ఉండడం గొప్ప అదృష్టమే. ఫారిన్ కంట్రీస్ కూడా కారణం కూడా సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. కుజుడి వల్ల భూములు, గృహసౌఖ్యము అవన్నీ కొనుక్కుంటారండి. 4th భావంలో ఉన్నారు కాబట్టి 4th భావంలో బుధ శుక్రుడు కూడా ఉన్నాడు. బుధ శుక్రుడు వల్ల భూములు ఉంటాయి. సినిమా రంగంలో మీకు ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. ఇంకా విపరీతంగా చెప్పేసుకోవచ్చు. ఇంతకుముందు పంచమస్థానంలో రాహు ఒకటే ఉండేవాడు. బుధుడు శుక్రుడు పంచమంలో కలిశారు. బుధ శుక్రుడు కాంబినేషన్ పంచమస్థానంలో బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే కళారంగంలోనూ బాగా రాణిస్తారు. సాహిత్యము, సంగీతము, నృత్య కళాకారుగాను, అలాగే మీకు సినిమాలో నటించడానికి అవకాశాలు రావడము, ఒక యాక్ట్రెస్గా అని కూడా అనవచ్చు అనమాట. అవకాశాలు ఉన్నాయి. పుత్రికా సంతానము కలగడానికి మీ ఇంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అద్భుతం. లక్ష్మీదేవి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు సంపదలు పెరుగుతాయండి. కాకపోతే ఏంటంటే మీ తులారాశి వాళ్ళకి కొద్దిగా శనీశ్వర ప్రభావం వలన, శనీశ్వర ప్రభావం వలన మీకు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడమో, గవర్నమెంట్ సంబంధించిన వాటితో బిజినెస్ చేయడమో, లేకపోతే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడమో జరుగుతుందండి. అంతేకాకుండా శత్రువు వలన భయం లేకుండా, రుణాల వలన కొద్దిపాటి ఏమైనా ఇబ్బంది ఉన్నా వాటి వలన కూడా భయం లేకుండా బాగుంటారు. సేవకా జనాన్ని ఇస్తాడు. ముఖ్యంగా 6వ భావంలో శనీశ్వరుడు సేవకా జనం, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటారు మీకు. వాళ్ళే సేవకులు. అంటే ఒకళ్ళ పనులు ఒకళ్ళు సరదాగా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు బ్రహ్మాండం జరుగుతాయండి. సప్తమాధిపతి 4th భావంలో ఉచ్చస్థితిలో ఉన్నాడని అర్థం ఏంటంటే మీ భార్యకి కానీ, భర్త గారికి కానీ ప్రమోషన్స్, ఉద్యోగాల ప్రమోషన్స్, ఆదాయం పెరగడము ఇవన్నీ జరుగుతాయండి. అంతేకాకుండా వివాహాది వేడుకల వలన ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ వహించాలండి. మీరు కొద్దిగా ఆరోగ్యం బాగా చూసుకోండి. అంతేకాకుండా మీరు వేద పండితులకి అద్భుతమైన కాలము, ఆగమశాస్త్ర కోవిదులకి ఆగమశాస్త్రం అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు చేయడము, విదేశాలు వెళ్ళడము ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా గురు ప్రభావం వలన మీరు ఎక్కువగా చదువు విషయంలో బాగా రాణించడము, ఇంజనీరింగ్ విద్యలోను, అలాగే డాక్టర్స్ విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళ సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థలు అంటాం కదా, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు వాటిలోనూ, విద్యా సంస్థలోనూ మీరు బాగా రాణిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. ఉద్యోగాల వలన ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగాల వలన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ సంస్థ ఉద్యోగస్తులకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం మర్చిపోతుంటామండి. రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడు బాగున్నాడు కదా, ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కేతు కూడా లాభంలో ఉన్నాడు. 2 పాయింట్స్. కేతు కుజ సమానుడు, కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు మీకు 4th భావంలో, భూములు ఇచ్చేవాడు. అంతేకాకుండా మీ కేతువు 11వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, తులారాశిలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు, చాలా మంచిగా బ్రహ్మాండంగా లాభదాయకంగా ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చెప్పదగ్గ విషయం ఏంటంటే మంచి అద్భుతమైన భయం లేకుండా మీరు ఉంటారండి. అంటే భయం అనేది మీకు తెలియదు, ధైర్యంగా ఉంటారు. ఒక విషయం చెప్పండి, ధైర్యంగా ఉంటారని చెప్పచ్చు. అలాగే ధనం విషయంలో ఇబ్బంది పడండి. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. పైగా వేళపట్టి భోజనాలు చేస్తుంటారు. మిగతా రాశి వాళ్ళ మాట ఎలా ఉన్నా, మీ రాశి మాత్రం మీకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడున్నా చక్కటి భోజనం కానీ, చక్కటి ఫుడ్ ఆస్వాదించడం కానీ, తృప్తికరంగా భోజనం చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది మీకు. అంటే మీకు నచ్చిన వంటలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. అది అదృష్టం కదండి. దంతస్థిర అంటుందండి. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా మీ కంఠధ్వని, ముఖవర్చస్సు ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు తెలివైన వారు, జ్ఞాపక శక్తి ఎక్కువ. పైగా మీరు మీ విషయాన్ని బహిర్గతంగా ఎక్కువ మాట్లాడరు, సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు.
ప్రయాణాలు చేస్తుంటారు. లగ్నాభి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి వాహన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చదువులో ఆటంకాలు ఉండవు, తోబుట్టువులు బాగుంటారు, ధైర్యం పెరుగుతుంది, పైగా భూములు ఉంటాయి, నటనా రంగంలో బాగా సక్సెస్ అవుతారు, కంఫర్టబుల్నెస్ ఎక్కువ, తల్లిగారికి బాగుంటుంది. ఇలా చెప్పుకుంటే లేకపోతే అద్భుతంగా ఉంటుంది కదండి. ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రైతులకు కూడా బాగుంటుంది. ఇంతేకాకుండా స్టాక్ మార్కెట్లో లాసులు రావడము, సంతానం నష్టము, కొంత ఇబ్బంది, నష్టం అంటే నష్టం చనిపోతాను కాదండి, సంతానం వల్ల ఇబ్బంది కలగడము, ఆలస్యంగా సంతానం కలగడం జరుగుతుంది. ఏదైనా వివాహ శుభకార్యాలు ఆలస్యం అవుతుంటాయి మీ ఇంట్లో ఎప్పుడు కూడా. కాబట్టి ఈ నెల నుంచి కూడా వివాహాది వేడుకలు తినడానికి అవకాశం ఉంది. కానీ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు మీరు తూర్పు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు రీచి ఆధారపడి ఉంటుందండి. గురుడు 8th హౌస్లో ఉన్నాడు కాబట్టి యోగంగానే ఉంటుంది. శత్రు భయం లేకుండా సేవకా జనం కలిగి ఉంటారు. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు మీరు. మీ చదువు రీత్యా విదేశ పర్యటన ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. మీ చేస్తున్న వృత్తిలో బాగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. మీ పై అధికారులు మీకు మన్ననలు ఇస్తారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ చాలా మంచి అద్భుతమైన కాలం అని మాత్రం చెప్పచ్చు. కాకపోతే అంటే చేస్తున్న వ్యాపారాల్లో కొద్దిగా చిన్న నష్టాలు, అదే మీకు ధనం రావడం ఆలస్యం అవడంలో ఇవి జరగడానికి అవకాశం ఉంది మీ రాశి వారికి. ధనురాశి వారికి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. ఎందుకంటే రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుందండి. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారంటే బుధ శుక్రులు కూడా ఉన్నారు. పైగా 12th హౌస్లో ద్వితీయ భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి, ఖచ్చితంగా ఉంటారు ఫారిన్. అంతేకాకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. మీ ఉద్యోగం కోసము అంటే విదేశాలు వెళ్తారు. ఉద్యోగం అంటే మీ జాబ్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. రవి బుధుల కాంబినేషన్ వల్ల ధనప్రాప్తి ఎప్పుడూ ఉంటుంది మీకు. ఒకళ్ళ దగ్గర చేయవలసిన అవసరం ఉండదు. మీకు ఇంజనీరింగ్ విద్య వస్తుందండి. ముఖ్యంగా ఫైనాన్స్ అంటే ఆడిటర్స్గా మీరు బాగా చలామణి అవుతారు. ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటాం కదా, మీకు బాగా ఆడిటర్స్గా బాగా విద్య వస్తుంది. బుధ శుక్రుల వలన భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఉంటుంది. కంఠధ్వని బాగుంటుంది. ఎక్కువగా పాట పాడే శక్తి మీలో ఉందండి. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధనప్రాప్తి కలిగి తీరుతుంది అన్నది సందేహం లేదు. ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది. అంటే విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇస్తారు అంటే సందేహం లేదండి, సందేహమే లేదు. సెకండ్ భావం బాగుంది, వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ధైర్యం మీకు ఎక్కువ. బుధ శుక్రులు కూడా మారిపోయారు కదా, 3వ భావనకి వెళ్ళిపోయారు కదా. మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు ఎక్కువగా. మీ తోబుట్టువులను బాగా ఇష్టం. మీ చెల్లెలు అంటే మీకు బాగా ఇష్టం. మీ సోదరీమణులు అంటే బాగా ఇష్టం. వాళ్ళకి సహాయ సహకారాలు, ధైర్యం నింపడాలు, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టుదల పెరుగుతూ ఉంటుంది. మీ పనులందు పట్టుదల పెరగడమే కాకుండా వాహన ప్రాప్తి, తీర్థయాత్రలు కూడా చేస్తారు. భూములు కొనుక్కుంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు, వాహన ప్రాప్తి ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అన్నది సందేహం లేదు. కానీ 4th భావన శనీశ్వరుడు వలన చదివిని మర్చిపోతూ ఉండడము, చదువులో ఆటంకాలు కలగడము, తల్లిగారికి హెల్త్ ఇష్యూస్ రావడము, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చదువు విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రైతులకు కూడా నష్టం వస్తుంది. సంతానం వల్ల ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతానం యోగం కలుగుతుంది. ప్రముఖమైన క్రీడాకారులుగా మీరు బాగా గుర్తింపు, గౌరవం దక్కుతుందనలో సందేహం లేదు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీరు భూములు వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగా సక్సెస్ అవుతారండి. కుజుడు బాగున్నాడు కాబట్టి స్టాక్ మార్కెట్లో బాగా రాణించడము, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే సందేహం లేదు. వివాహాది వేడుకలు, శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధం అవుతూనే ఉంటుంది. సడన్ గెయిన్స్ ఉంటాయండి మీకు సడన్ గెయిన్సే కాకుండా పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు రావడము, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాం కదా, వస్తాయి. సేవకా జనం కూడా ఉంటారు. తీర్థయాత్రలు బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన విద్య రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా, మెడిసిన్ విద్య రీత్యా, మీకు మాస్టర్స్ ఇన్ లా, బ్యూటిఫుల్. దాని ప్రకారం కూడా విద్య రీత్యా విదేశాలు, సినిమా షూటింగ్ రీత్యా విదేశాలు వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. వాళ్ళ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. కానీ మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగాల భద్రత తక్కువ ఉంటుందండి. ఎంత కష్టపడ్డా అలాగే ఉంటుంటారు. ఆ డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. శనీశ్వరుడు చూస్తున్నాడు కదా, అందులో శనికి తైలాభిషేకాలు చేయించుకోండి 7 వారాల పాటు. ఆ శని ప్రభావం తగ్గి మీ ఉద్యోగ భద్రత, ఉద్యోగాల ప్రమోషన్స్,
గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీకు ఉద్యోగాలు రావడము దక్కుతుంది. మకర రాశి వారికి బ్యూటిఫుల్గా ఉందండి. 4 గ్రహాలు మీ రాశిలో ఉండి మిమ్మల్ని మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. రవి బుధుల వలన తెలివితేటలు పెరగడము, ఎక్కువగా ఫైనాన్స్ రంగంలో ఉండడము, కుజుడు వలన పట్టుదల పెరగడము, రవి కుజుల వలన దీక్షగా ఉండడము, కోపంగా ఉండడము, ఆవేశాలు ఉండడము, తెలివిగల వారుగా ఉండడము, ఏదైనా ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు రాహు ఒక్కడే ద్వితీయంలో ఉన్నాడు అండి అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు బుధ శుక్రులు కలిసిపోయారు. ధన ప్రాప్తి కలుగుతుంది మీకు. సెకండ్ భావంలో బుధ శుక్రులు అంటే వాహన సౌఖ్యము, పాటలు పాడడము, ముఖపరిచేసి పెరగడము, నృత్య కళాకారులుగా ఉండడము. మీరు భరతనాట్యం నేర్చుకుంటారంటే బుధ శుక్రులు ద్వితీయంలో అంటే వాళ్ళకి అదృష్టం ఉండరు. ఎందుకంటే వాళ్ళకి భరతనాట్య విద్య వస్తుంది, సంగీతం వస్తుంది, పాటలు పాడే శక్తి ఉంటుంది, ముఖవర్చస్సు బాగుంటుంది, ఎక్కువగా మాట్లాడతారు ఉండేది. ద్వితీయ భావంలో కానీ బుధుడు అంటే బాగా టాకటివ్, మాటకారితనం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళే సాటి. పైగా ప్రాస మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి చెప్పాలంటే సాహిత్యం, కవిత్వం చెప్తూ ఉంటారు. అలాగే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండంగా సాధిస్తారు. ముందర ధనం ఏమాత్రం ఇబ్బంది పడరు. సినిమా రంగం ద్వారా, కళారంగం ద్వారా, మీ కృషి ద్వారా డబ్బు సంపాదన ఉంటుంది. వేళ్ల పట్టు భోజన వసతులు కూడా ఉంటాయి. ప్లస్ ప్రయాణాలు చేసేస్తూనే ఉంటారు, అధికమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీరు మీ చెల్లెల్ని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సోదరి వర్గాన్ని మీకు బాగా ప్రాముఖ్యత ఇస్తారు. మీ చెల్లెళ్ళకి ఏం కావాలో అవి చూస్తూ ఉంటారు. వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. పట్టుదల ఎక్కువ, ధైర్యం ఎక్కువ. అలాగే 4th house లార్డ్ ఆస్పెక్టెడ్ 4th house ఎగ్జాల్టేషన్ కుజుడు వలన ఉన్నతమైన విద్య వచ్చి తీరుతుంది మీకు. అలాగే క్రీడాకారులుగా, ప్రముఖమైన క్రీడాకారులుగా, స్పోర్ట్స్ మెన్స్గా బాగా గుర్తింపు దక్కుతుంది అంటే సందేహం ఉందా? పైగా మీకు వాహన ప్రాప్తి, భూములు కొనుక్కోవడము, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంగీత రంగంలో బాగా సక్సెస్ అవుతారు. కానీ సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆలస్యంగా సంతానం కలగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా కూడా సరిపోతుంది. గురు ప్రభావం వలన ముఖ్యంగా కొంతమంది కాదు, మీలో ఉన్నవారికి కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించిన, అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఫేవరబుల్గా తీర్పు రావచ్చు. మీ జాతకాల రీత్యా సేవకా జనం ఉంటారు. మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటారండి మీకు. అలాగే మీకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్, సడన్ గెయిన్స్, మేనమామలకు బాగుండాలి, వివాహాది వేడుకలు సకాలంలో జరగడాలు మీ ఇంట్లో జరుగుతాయి. శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. మీ భార్య భర్తలు దాంపత్య జీవితం బ్యూటిఫుల్, చక్కగా అద్భుతంగా మీకు రాణిస్తూ ఉంటారు. కానీ మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించరండి. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం అంటున్నాం కదా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే ఎంతో బాగుంటుంది. అందుకని గణపతి ఆరాధన చేయండి. గణపతిని పూజిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్, లేకపోతే ఏది జరగట్లేదురా బాబు అనుకునేవన్నీ అధిగమించడము, ముఖ్యంగా సాటిస్ఫాక్షన్ లేకపోవడము, అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతూ ఉండడము, ఇవన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా ఎన్నో హార్డిల్స్ ఉంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళలేకపోతుంటారు. చదువు రీత్యా కానీ, షూటింగ్ రీత్యా కానీ, అసలు ఏది కూడా మీకు ముందుకు జరగట్లేదురా బాబు, ఆలస్యం అయిపోతున్నారా నాయన అనుకుంటూ ఉంటారు కొంతమంది. అందుకని అటువంటి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే, శనీశ్వరుని 7 వారాల పాటు తైలాభిషేకం చేసి 1 కేజీన్నర నల్లనువ్వులు దక్షిణతో పాటు సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా దోషం తగ్గుతుంది. ఏదేమైనా మీ రాశి వారికి ధనం విషయంలో, అంటే ప్రొఫెషనల్గా, అంటే వ్యాపార పరంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇందాక చెప్పిన వ్యాపార పరంగా ఇబ్బంది పడ్డా ఇక్కడి నుంచి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావడమో, లేదా ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కలగడమో జరుగుతుందండి. ఉద్యోగాల రీత్యా మీరు ట్రాన్స్ఫర్స్ అవుతారు, అంటే ప్రమోషన్స్ రీత్యా. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి చక్కటి ఆదాయ వనరులు పెరుగుతాయి, అద్భుతంగా రాణిస్తారు. ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ సంస్థ ఉద్యోగస్తులకి మంచి కాలం అని చెప్పచ్చు. కుంభరాశి వారికి అదృష్టం ఏంటంటే 3వ తారీఖు నుంచి బుధుడు, 6వ తారీఖు నుంచి శుక్రుడు, బుధ శుక్రుల కాంబినేషన్ మీ రాశిలో అందంగా ఉంటారు. మీరు చక్కటి ఆభరణాలు కొనుక్కుంటారు, వస్తువులు ఉంటాయి, చక్కటి డ్రెస్సులు మెయింటైన్ చేస్తూ ఉంటారు, సినిమా రంగంలో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఉంటుందండి. ఆస్ట్రాలజర్గా మీరు బాగా డబ్బులు, ధనప్రాప్తి, అదృష్టము, ఆరోగ్యము కలవారుగా మీరు ఉంటారు. బుధ శుక్రులు రాశిలో ఉన్నారంటేనే
మీకు చాలా యాక్టివ్గాను టాకటివ్గాను మీరు ఉంటారు. చాలా మంచి పాటలు పాడుతుంటారు, మాట్లాడుతూ ఉంటారు, కంఠధ్వని బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తుంటారు. ఫారిన్ పెర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటాయి. బొత్తుకుల కాంబినేషన్ పెర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడుతుంటారు. ఈ శనీశ్వరుడు వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. ఇన్ని ఉన్నా కూడా మీలో ఏంటంటే కొద్దిగా పౌరుషం ఎక్కువ, అహంకారము, కోపం ఎక్కువ అండి. దాని వలన మీ స్నేహితులని మీరు అన్నారని ఏమనుకోకండి, కుంభరాశికి చెప్తున్నాను, ఉన్న పాయింట్ చెప్తున్నాను. కానీ మీరు చాలా మంచివారు, దయార్థ హృదయాలు, ఎదుటివాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంది. కానీ చిన్నపాటి కోపం వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు, పరుషమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల శనీశ్వరుడు వలన మీ తప్పేం లేదు. దానివల్ల మీకు కుటుంబంలోనూ, మీ భార్యాభర్త విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ, బంధువుల దగ్గర కొద్దిపాటి మీరు మాట జారడం వలన కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని తెలిసిపోతుందండి. మీ తల్లిగారికి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి, మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. మీ చదువులోనూ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు, గృహాలు కొనుక్కోవాలన్నా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. రైతులు కూడా అంత మంచిదేమీ కాదు. కానీ మీ సంతానము మీకు రక్ష. గురుడు మీకు మీ రాశిని చూడడం వలన సర్వదా సుఖంగా, అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగానే ఉంటారు. గురు ప్రభావం ఉంది కాబట్టి, పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం కలుగుతారు. మీ సంతానం వల్ల ధనప్రాప్తి, మీ సంతానం వల్ల మీకు అదృష్టము, నేమ్ అండ్ ఫేమ్ రావడము జరుగుతుంది. అంతేకాకుండా సాహిత్య రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటారు మీరు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్య కళాకారులకి, సినిమా రంగంలో బాగా రాణించడం అందరికీ బాగుంటుంది. సాహిత్యంలోనే బాగా కవులుగా రాణిస్తారు. అలాగే ప్రాసలు మాట్లాడుతూ బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కవిత్వం చెప్తూ ఉంటారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడము, పుణ్యకార్యాలు అని చెప్తామండి. అలాగే శుభకార్యాలు ఇవన్నీ మీరు చేస్తారు. పైగా మీకు మాట నేర్పతనం బ్రహ్మాండంగా వచ్చు. కాకపోతే అంటే భార్యాభర్తల విషయంలో ఆలస్యం అవ్వడం, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, వివాహ ఆలస్యాలు జరగడము, చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, ఇవన్నీ కూడా కేతు ప్రభావాలు ఉంటాయి. అందుకనే గణపతి ఆరాధన చెయ్యండి మహానుభావా అని ఒత్తుకుంటూ ఉంటాను ఎప్పుడు నేను. ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంటే గణపతి ఆరాధన, గణపతి పూజ చేసుకుంటే భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు దగ్గర కలుస్తారు. అంతేకాకుండా ఇంతకుముందు దూరం అయిపోయిన సంబంధాలు కూడా దగ్గరికి వచ్చి కుదిరిపోతూ ఉంటాయి. మీరు చూడండి, మీ ఆరోగ్యం కూడా అలా ఉంది, అంతంత మాత్రంగానే ఉంది. అంటే కొంతమందికి ఏమో కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు అంటారు కదా. కుంభరాశి వారికి ఉన్నాయి శనీశ్వరుడు వలన. అందుకని మీరు 7 వారాల పాటు శనీశ్వరుడిని ఏకధాటిగా పూజించండి, అభిషేకాలు చేయించండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు దోషాలు పోతాయి. మీ వ్యాపార అభివృద్ధిని చూసారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్, బంగారము, గోల్డ్, అలాగే ఎడ్యుకేషన్, పుస్తకాల బిజినెస్లు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటాం కదా, అవి చాలా బాగుంటాయండి. విదేశీ పర్యటన ఉంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారు. ఫైనాన్స్ విభాగాల్లో, అంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆడిటర్స్గా వృద్ధి చెందుతారు. మ్యాథమెటిషియన్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వేదశాస్త్ర పండితులు చాలా చాలా అనువైన కాలము అని మనం చెప్తుంటాం. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్లో 12th భావంలో 5వ తారీఖు శుక్రుడు కాబట్టి ఫారిన్ వెళ్తారు. ఫారిన్లో మంచి యోగం ఉంటుంది. మీరు వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా ధనప్రాప్తి ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా 12వ భావంలో రవి బుధ కుశుక్కులు ఉన్నారండి. అంత అద్భుతం కాదు. బుధశుక్కులు మారిపోతున్నారు కాబట్టి రవి కుజులు మాత్రమే 12వ భావం ఉంటారు. యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరేం భయపడాల్సిన అవసరం లేదండి. 12వ భావంలో రవి బుధుల వలన భగవంతుడి యొక్క దర్శనాలు జరుగుతాయి. దైవ దర్శనాలు, దేవుడికి సంబంధించిన వ్యవహారాలు చే డబ్బులు బాగా ఖర్చు పెట్టేయడాలు ఇవన్నీ ఉంటాయి. ఏదేమైనా రవి కుజులు కూడా కాంబినేషన్ కాబట్టి కొద్దిగా 12వ భావం ఉన్నారు కాబట్టి అధికమైనటువంటి వ్యయభావం ఉంది. చిన్నపాటి చిన్న చిన్న దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము, అది చిన్నపాటి ఆపరేషన్స్ చేయించుకోవడం, అది సంథింగ్ ఏదో ఉండడానికి, చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం మీకు ఉంది. మీనరాశి వారికి శనీశ్వరుడు వలన చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారండి. కుటుంబంలో భద్రత, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని బాగా ఉండడము, సకాలంలో డబ్బులు చేతికి అందడము, భోజన వసతులు కలగడం జరుగుతుంది. 4వ భావంలో గురుడు అంటారు చూసారా, అది తప్పు నేను అన్నండి. రాశాధిపతిగా మీరు 4th భావం ఉండడం వల్ల విద్యలో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. భూములు ఉంటాయి. వ్యవసాయ రంగంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. వేద పండితులకి వేదశాస్త్ర విద్య 4వ భావంలో ఉన్న గురుడే ఇస్తాడు. శాస్త్రం కూడా చెప్తాం కదండి, మనం బుక్స్లో కూడా చదువుతుంటాం కదా.
చతుర్థ భావన గురుడు అంటే వేదశాస్త్ర విద్య కూడా బాగా వస్తుంది, విద్యార్థులకు బాగా బాగుంటున్నారు. ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఫైనాన్స్ రంగం అంటే అర్థం అంటే ఆడిటర్స్గా CA CMA అంటాం కదా, వాళ్ళు బాగా విద్యలో బాగా రాణిస్తారు, ధనప్రాప్తి కలుగుతుంది, సుఖపడతారు. పైగా పుత్రిక సంతానం కలుగుతారు మీకు. అలాగే స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారండి. సాహిత్య రంగంలో, సంగీతంలో, నృత్య కళాకారులుగా, కళారంగంలో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. పైగా కేతు ప్రభావం అద్భుతంగా ఉన్నాడండి. మీకు ఏంటంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, శత్రువులు భయం లేకుండా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉండడము, అలాగే అనారోగ్య సమస్యలు ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సేవగా జనం కలిగి ఉంటూ విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉంటారు. కాకపోతే ఏంటంటే భార్యాభర్తల విషయంలో అప్పుడు తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడాలు ఉంటాయి. మిమ్మల్ని ఉద్దేశించి చెప్పడం కాదండి, శనీశ్వరుడు సప్తమ స్థానం చూడడం వల్లే కారణం. అంటే మీ మీద ఎవరి మీద కోపం నాకేం వర్క్ ఉండదు. అలాగే దగ్గర కొన్ని సంబంధాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. కానీ మీ ఆరోగ్యం విషయంలో అద్భుతంగా ఉందండి. మీకు రొబస్ట్ హెల్త్ మీకు ఉంటుంది. అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు, సేవకాజనం ఉంటారు. అంతేకాకుండా కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు మీరు గెలుస్తారు, ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయి. అంతేకాకుండా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, లాటరీస్ అనుకోండి, సడన్ గెయిన్స్ ఉండడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా భాగ్యాధిపతి కూడా బాగున్నాడు, అష్టమాధిపతి కూడా శుక్రుడు బాగున్నాడు. అంటే బాగున్నాడు అర్థం అంటే విదేశ పర్యటన జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ భాగ్యం వృద్ధి అవుతుంటుంది. సినిమా షూటింగ్ రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మీరు ఉద్యోగాలు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అదృష్టం తోడవుతుంది, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అదే లాభస్థానంలో రవికుజులు ఉన్నారండి. రవికుజులు లాభంలో ఉన్నారంటే 3, 6, 11 స్థానంలో వాళ్ళు ఉండాలి. అధికమైన ధన ప్రాప్తి కలుగుతుంది. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. రవికుజులు ఉన్నారంటే లాటరీస్ కొడతారంటుంటాం. లాటరీస్ వద్దండి నేను చెప్పను. మొదటి ఏంటంటే కష్టపడి సంపాదించుకుందాం మనం, ఆ డబ్బులు మీకు మిగులుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వారికి, హార్డ్వేర్ సంబంధించిన వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్న వారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వారికి, ఇలాగా ఫార్మా రంగంలో ఉన్న వారికి ఇదంతా లాభాలు అధికంగా ఉంటాయండి. మీకు ఫ్లో ఆఫ్ మనీ చాలా చాలా బాగుంటుంది. ఎలా వస్తుందో తెలియదు, ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎలా వస్తుందో తెలియదు. అంటే కష్టపడి సంపాదించి వస్తే డబ్బులే మీకు ఉంటాయి. బుధ చొక్కులు వైభవంలో ఉన్నారు అంటే వాళ్ళు చక్కగా ప్రమాణంగా దైవ దర్శనాలు చేసుకుంటారు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు, కాళికా అమ్మవారి దర్శనం చేసుకుంటారు, కామాఖ్య అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు, శక్తిపీఠాల దర్శనం చేసుకుంటుంటారు, అమ్మవారికి దర్శనాలు చేసుకుంటారు, అలాగే కనదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుంటారు, కుంకుమ పూజలు చేసుకుంటారు. అలాగే మీరు వెంకటేశ్వర ఆలయ దర్శనాలు, లలిత సహస్రనామ అమ్మవారి దర్శనాలు, ఇవన్నీ దర్శనాలు ఎక్కువ జరుగుతాయండి. భూములు కాదు కానీ దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. ముఖ్యంగా భూముల్లో నేలను తవ్వించడం అంటే బావులు తవ్వించడం వల్ల, చెరువులు తవ్వించడం వల్ల మీకు ధనవ్యయం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖచ్చితంగా ఉంటుంది. బుధ శుక్రులు 12వ భావంలో రాహుతో కలిసి ఉన్నారంటే వాళ్ళు విదేశ పర్యటన జరుగుతుంది. సినిమా షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్తారు. అందుకని మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. కరెక్ట్గా ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినందుకు మాత్రమే ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకి ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖునే శివరాత్రి వస్తుందండి. మనకి ఇప్పుడు మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారి ఉద్భవించినటువంటి కాలం ఇది, అంటే అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది.
ఇలా చేయడం వలన శివ సన్నిధికి చేరుకుంటారని మన మరణానంతరం ఇప్పుడు కాదు సుమా, మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. చేయించుకోవడము తిలకించినా చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు అంటే 12 రాసుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట మనం ఈ పూజ స్వామివారికి అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం. పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.